యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం ఉన్నాము డాక్టర్ రంగనాథం గారితో, ప్రముఖ న్యూరో సర్జన్. మరి బ్రెయిన్లో రక్తస్రావం అవ్వడం, ఈ విషయం గురించి మీకు తెలుసా? చాలామంది ఇలాంటి కేసెస్లో చనిపోవడమే జరుగుతుంది. బట్ అసలు ఆ రక్తస్రావం అనేది ఎందుకు జరుగుతుంది, కారణాలు ఏమై ఉంటాయి, మనం దాన్ని ఎలా గుర్తించాలి, ఈ విషయాలన్నీ మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. చాలా రేర్గా వచ్చేదని చెప్పుకోవచ్చు సార్ ఈ బ్రెయిన్లో రక్తస్రావం అనేది. అసలు ఎందుకు జరుగుతుంది? హై బ్లడ్ ప్రెషరా, లేకపోతే ఏమైనా మానసిక ఒత్తిడా, ఎందుకు కలుగుతుంది సార్ అది? బ్రెయిన్లో రక్తస్రావం అనేది దానికి ఆంగ్లంలో బ్రెయిన్ హెమరేజ్ అంటారు. నిజానికి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే బ్రెయిన్ హెమరేజ్లో రకాలు ఉన్నాయి. మెదడు పైన, మెదడు ఉపరితలం మీద, మెదడు లోపల ఎక్కడ ఉంది అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఉదాహరణకి బ్రెయిన్ పైన వచ్చిన దాన్ని సబ్ జోరల్ హెమటోమా అంటాం. బ్రెయిన్ ఉపరితలంలో కొంచెం చిన్నంగా ఉండేదానిని సబ్ ఎరక్నాయిడ్ హెమరేజ్ అంటారు. మెదడు లోపల వచ్చిన దాన్ని ఇంట్రా సెరిబ్రల్ హెమటోమా అంటారు. దీని కారణాలు, వైద్య విధానాలు మారుతూ ఉంటాయి. ఒకటి అన్నిటికంటే ముఖ్యమైన కామన్ ఏంటంటే యాక్సిడెంట్ అయితే, ఎవరికైనా తలకి దెబ్బ తగిలింది అనుకోండి, బ్రెయిన్లో హెమరేజ్ వస్తుంది. అదే అన్నిటికంటే కామన్ సబ్ ఎరక్నాయిడ్ హెమరేజ్. అదే కాకుండా మెదడులో దెబ్బ తగలడం వల్ల, గాయం అవడం వల్ల కన్ఫ్యూషన్ అని చిన్న వస్తూ ఉంటుంది. దానికి వేరే పద్ధతి. మనం ఈరోజు బ్రెయిన్ హెమరేజ్ మాట్లాడుకున్నది ఏమిటంటే, వయసులో ఏ వయసులో వచ్చింది, వాళ్ళకి బీపీ ఉందా, షుగర్ ఉందా, మద్యం సేవించడం అలవాటు ఏమైనా ఉందా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, స్త్రీల పురుషుల, ఇలాంటి విషయాల మీద మనం దృష్టి పెట్టుకున్నాం. ఈ మధ్యకాలంలోనే మా ఊరు నుంచి చాలా దూరం ప్రయాణం చేసి 16 సంవత్సరాలుగా ఒకరు 16 సంవత్సరాలు అంతే బ్రెయిన్లో హెమరేజ్. చిన్న వాళ్ళ కూడా వస్తుందా? అదే కదా గ్రహించాల్సింది ఏమిటంటే, 30 రోజుల ప్రాయంలో సడన్గా కాలు చేయ వీక్ అయిపోవడం, అక్కడే పరీక్ష చేయగా బ్రెయిన్లో హెమరేజ్ వచ్చింది. తర్వాత మళ్ళీ 2017లో ఇంకొక హెమరేజ్ వచ్చింది. చివరికి 2025కి పూర్తిగా కాలు చేయ పని చేయక పరిస్థితుల్లో ఇంకా తప్పదు అని హైదరాబాద్ సగం రావడం. దానికి నేను పెద్ద శస్త్రచికిత్స చేసి దగ్గర 6 గంటల సమయం ఆపరేషన్ చేసి మెదడు లోపల ఉండే క్లాట్ని, దానిలో ఉండే చిన్న రక్తనాళాల సముదాయం తీయడం వల్ల ఈ రోజు నా చెయ్యి అయితే నార్మల్ అయింది. ఇంకా కాలు కొంచెం ఇంప్రూవ్ అవడానికి సమయం పడుతుంది. ఇది చిన్నపిల్లల్లో. అందరూ అనుకుంటారు చిన్నపిల్లలు వస్తుందని. వస్తుందండి. చిన్నపిల్లలు వచ్చేది ఏమిటి, చిన్నపిల్లలనే కాకుండా యుక్త వయసు వరకు చిన్నపిల్లల నుంచి వచ్చేదాన్ని భారతదేశంలో కామన్గా ఏవిఎం అన్నదాన్ని రావచ్చు. అంటే ఆర్టేరియో వేనస్ మాల్ఫార్మేషన్. అది ఇదేంటి ఏమిటంటే, ఇది మెదడులో 2 రకాల రక్తనాళాలు ఉంటాయి. మంచి రక్తం తీసుకెళ్లే రక్తనాళాలు అంటే ఆర్టరీస్, చెడు రక్తం తీసుకెళ్లే దానిని వెయిన్స్ అంటాం. అంటే తెలుగులో ధమనులు, సిరలు. ఇవి 2 సమాంతర రేఖలు, ఎక్కడ కలవకూడదు. ఏదన్నా కారణాంతరం వల్ల కానీ ఈ 2 ఎక్కడ కలిసాయనుకోండి, అక్కడ వస్తుంది ప్రమాదం. అలాంటి జరుగుతున్న కలయిక వల్ల వచ్చేదాన్ని ఆర్టేరియో అంటే ధమనులు, వేనస్ అంటే సిరలు, మాల్ఫార్మేషన్ పుట్టినప్పటి నుంచి వచ్చేటువంటి ఒక తేడా. అది కానీ ఏ కారణం వల్ల కానీ పగిలిపోయేటట్టయితే మెదడు లోపల వచ్చే రక్తస్రావాన్ని ఇంట్రా సెరిబ్రల్ హెమటోమా అంటారు. ఇది చిన్న వయసులో భారతదేశంలో జనరల్గా 40 సంవత్సరాల వరకు, అయినా 16-15 సంవత్సరాలప్పుడు మెదడులో ఆపరేషన్ చేయడం అనేది కొంచెం తక్కువ అని చెప్పాలి. మీరు 50 సంవత్సరాలు పైబడిన మెదడులకు వస్తే బ్రెయిన్లో సబ్ ఎరక్నాయిడ్ హెమరేజ్ అంటాం. అది చాలా ప్రమాదకరమైంది. అంటే అదేమిటండి, మెదడు పైన ఉపరితలం మీద రక్తం అవడం. మెదడులో పైన సృష్టికర్త అమర్చిన ఈ సిఎస్ఎఫ్ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్తో ఉండే తిత్తులు, సిస్టమ్స్ అని ఉంటాయి. అందులోపలికి వెళ్తుంది రక్తం. దానివల్ల రక్తనాళాలు సన్నంగా అయిపోతాయి, రక్తనాళాలకు ఇరిటేషన్ అవుతుంది. దీనికి కారణం ఎన్యూరిజం. ఎన్యూరిజం అంటే చిన్నప్పటి నుంచే మెదడులో రక్తనాళాలు ఒక భాగం చిన్నంగా వీక్ అయి కాలక్రమేణా పెద్దగై మన దేశంలో 50-60 ప్రాంతంలో కనబడుతూ ఉంటుంది. అది పగిలినట్టయితే వచ్చేదానని ఎన్యూరిజం. అది చాలా ప్రమాదకరం. ఇప్పుడు దానికి తేడా ఏమిటి? ఈ తలనొప్పి సడన్గా ఎన్యూరిజం వల్ల వచ్చేది. అందరూ గమనించండి, ఇలాంటి తలనొప్పి నాకు ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. వ్యక్తి కానీ పూర్తిగా స్పృహలో కానీ రికవర్ అయ్యి ఉండి చెప్పగలిగితే ఎందుకు వచ్చింది, ఏంటి చెప్పబోయా అని అంటే అలా చెప్తారు. అంటే ఇంగ్లీష్లో బోల్ట్ ఫ్రమ్ ద బ్లూ
అంటే ఇలాంటి తలనొప్పి నాకు ఎప్పుడు రాలేదండి అస్సలు. ఎందుకంటే తలనొప్పి చాలా సహజమైంది కదండి. అంటే తలనొప్పి వచ్చిన ప్రతిది కూడా మీకు బ్రెయిన్ హెమరేజ్ అని భయపెట్టే ప్రయత్నం కాదు. అంటే విపరీతం తలనొప్పి, దానితో పాటు మెడ నొప్పి, వాంతులు, కంటి చూపు సరిగ్గా కనబడకపోవడం, కాలు చేయి పని చేయకపోవడం, ఫిట్స్ లాగా రావడం, మాటలో తేడా రావడం కానీ వచ్చినట్టయితే డెఫినెట్గా ఆ వయసును బట్టి హెమరేజ్ అని. ఏ హెమరేజ్ ఎక్కువ ప్రమాదకరం సార్? సబర్కనాడ్ హెమరేజ్. ఏదైతే ఎన్యూరిజం మంచపు రక్తనాళాల్లో బొడిపిలాగా తయారైతే ఏదైతే ఉందో అది ప్రమాదకరం. ఇప్పుడు మీరు చేసిన సర్జరీ కూడా అది కాదు, అది ఏవిఎం. దానికి దీనికి వైద్య విధానం కూడా తేడా ఉంది. అసలు మామూలుగా పరీక్షా విధానాలు అయితే సిటీ స్కాను, తర్వాత ఎంఆర్ఐ, అవసరమైతే యాంజియోగ్రామ్ అని ఉంటుంది. సిటీ యాంజియోగ్రామ్ అని అంటే ఏదైతే రక్తనాళాలు మెదడులో రక్తనాళాల స్థితిగతులను చెప్పేటువంటి ఒక పరీక్ష, ఈ యాంజియోగ్రామ్ అంటాం. అది చేస్తే అది ఎన్యూరిజమా లేకపోతే ఏవిఎమ్మా అని తెలుస్తుంది. ఇందాక చెప్పుకున్న చిన్న వయసులో ఏవిఎంకి ఎక్కువ శాతం శస్త్రచికిత్స తప్ప ఇంక ఉపాయం లేదు. ఎన్యూరిజమ్స్కి ఈ రోజుల్లో ఒక ఆల్టర్నేటివ్ వైద్యం వచ్చింది కొన్ని సంవత్సరాలు. దాన్ని ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అని కొంతమంది నిష్ణాంతులు రంగప్రవేశం చేశారు. అంటే ఏమిటి, ఆపరేషన్ అవసరం లేకుండా ఎక్కడైతే ఈ ఎన్యూరిజం ఉందో అక్కడికి ఒక క్యాథెటర్ ద్వారా వెళ్ళి అక్కడ ఒక కాయిల్ కానీ లేకపోతే ఒక బెలూన్ కానీ పెడితే ఆపరేషన్ లేకుండా చేయొచ్చు. కానీ ఏవిఎంస్ అన్నదానికి అలాంటి అవకాశం కొన్ని సందర్భాల్లో చేస్తారు తప్ప ఎక్కువ శాతం దానికి శస్త్రచికిత్స తప్ప ఇంక ఉపాయం లేదు. ఈ ఎన్యూరిజమ్స్ కూడా మేము ముందు 10-12 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం అన్నిటికీ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. చాలా ప్రమాదకరమైన ఆపరేషన్, కానీ ఆపరేషన్ తప్ప ఇంక ఉపాయం లేదు. అది మరి స్త్రీలలో కారణాలు కొన్ని వేరే ఉన్నాయి. వాళ్ళలో వచ్చేది ఏమిటంటే కార్టికల్ వీనస్ థ్రాంబోసిస్ అని. అంటే అది కూడా రక్తనాళాలు ఏదైతే చెడు రక్తనాళాలు మనం అనుకున్నామో ఏదన్నా వాళ్ళకి ఉన్న అలవాట్లను బట్టి, అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే గర్భవతిగా ఉన్నప్పుడు, డెలివరీ టైంలో, డెలివరీ అయిపోయిన తర్వాత, లేదు కాంట్రాసెప్టివ్ పిల్స్ ఏదైతే మా గర్భిణీ రాకుండా ఉండేటువంటి మందులు, పీరియడ్స్ ఆపడానికి కొన్ని వాడే మందుల్లో కొంతమందికి ఈ ప్రాబ్లం రావడానికి ప్రాబ్లం వస్తుంది. అది దానిలో జరుగుతుంది ఏంటంటే ఈ చిన్న రక్తనాళాలు చెడు రక్తం తీసుకెళ్లే వెయిన్స్ అన్నది బ్లాక్ అవడం వల్ల మెదడు లోపల రక్తస్రావం జరిగి దాని వలన ఫిట్స్ లాగా రావడం, స్పృహ కోల్పోవడం, కాళ్ళు చేయి వీక్ అవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి దానికి కూడా ఎక్కువ శాతం మందులే, దీనికి ఆపరేషన్ చేయాల్సింది కూడా లేదు. కొన్ని సందర్భాల్లో ప్రాణాన్ని సేవ్ చేయాలంటే ఆపరేషన్ చేయాలి. పేషెంట్ సీరియస్ అయిపోయారు అనుకోండి, స్పృహ కోల్పోయారు, అప్పుడు ఇంకా అంజదా శరణం నాస్తి ఆపరేషన్ తప్ప ఉపాయం ఉంది. ఇంకొకటి మన దేశంలో ఇంకా కామన్గా కనబడుతుంది హైపర్ టెన్సివ్. అంటే బీపీ, బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువైపోయింది. అలాంటి దాని వలన బీపీ మందులు వాడకపోయినా, వాడుతూ వదిలిపెట్టేసిన, సడన్గా ఏ కారణం వల్ల కానీ, ఏదో స్ట్రెస్ వల్ల కానీ బీపీ కానీ పెరగడం వల్ల బ్రెయిన్లో రక్తనాళాలు పగిలి వచ్చేదానిని ఇంట్రాసెర్బ్రల్ హెమటోమా, హైపర్ టెన్సివ్ అంటారు. అలాంటి దానికి జనరల్గా ఆపరేషన్ చేయి. ఎందుకంటే గమనించాల్సింది ఏమిటంటే, ఇది చాలామంది పేషెంట్లు చుట్టాలు అడుగుతూ ఉంటారు, బ్రెయిన్లో క్లాట్ ఉందండి ఆపరేషన్ చేయండి అని. గమనించండి, మెదడులో ఆపరేషన్ అన్నది ఒకటి క్లిష్టమైంది, రెండోది బ్లడ్ ప్రెషర్ వల్ల వచ్చే క్లాట్కు మిగతా క్లాట్ కన్నా తేడా. ఎందుకంటే శరీరంలో అన్ని భాగాల్లో అన్ని రక్తనాళాల్లో కూడా బ్లడ్ ప్రెషర్ తాలూకు ప్రభావం ఉంటుంది కదా. సరిగదా క్లాట్ తీసేసి మనం బీపీ అయితే తీయలేము, బీపీ జీవితాంతం ఉంటుంది సృష్టికర్త పిలిచినంత వరకు. అందువల్ల మళ్ళీ తయారు అవకాశం ఉంది. సరిగదా ఈ బ్రెయిన్లో బీపీ పెరగడం వల్ల వచ్చే ఏదైతే స్రావం ఉందో మెదడు లోపల లోపల వస్తుంది. దానివల్ల నా కాలు చెయ్య వీక్ అయిపోవడం, మాట పడిపోవడం, ఎడం పక్కనే వచ్చింది అనుకోండి, మాట ఉండదు, ఇంకా కాలు చేయి పని చేయదు. ఇప్పుడు ఆపరేషన్ చేసాం, ఆపరేషన్ తర్వాత అప్పటి వరకు సంతోషపడతారు, అమ్మ ఆపరేషన్ అయిందని. తర్వాత ప్రశ్న ఏమిటి, ఎప్పుడు మాట్లాడతాడు, ఎప్పుడు కాలు చేయి కలుస్తాడు. ఇది చాలా 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 కష్టమైన విషయం. ఎందుకంటే ఆపరేషన్ చేసినా కూడా క్లాట్ తీయడం వరకు బాగానే జరిగింది, కానీ ఆ లోపల ఇందా చెప్పినట్టుగా డ్యామేజ్ అవడం వల్ల అంత మంచి ఫలితాలు ఉండవు. కొన్ని సమయాల్లో చిన్న మెదడులో వచ్చింది అనుకోండి రక్తస్రావం, బీపీ వల్లే, అలాంటప్పుడు ఆపరేషన్ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద బ్రెయిన్ హెమరేజ్ అనేది చాలా రకాలు ఉంది. స్త్రీలలోనా, పురుషుల్లోనా, ఏ వయసు వాళ్ళలో, యాక్సిడెంట్ వలన, పిల్లల్లోనా అని ఏదైనా కానీ దానికి చాలా చాలా
అబ్జర్వేషన్ చాలా ముఖ్యం. డాక్టర్ తాలూకా పర్యవేక్షణ, దానికి వైద్యం టెస్టులు చేయించి అవసరమైన వైద్యం చేయించడం అనేది చాలా ముఖ్యం. ఇందాక ఆ అబ్బాయి ఉదాహరణలాగే 3 సార్లు వచ్చిందంటే 16 సంవత్సరాల ప్రాయంలో 3 సార్లు బ్రెయిన్లో హెమరేజ్ వస్తే బ్రెయిన్ ఎంత డ్యామేజ్ అవుతుంది. అందుకని అబ్బాయి స్కూల్లో పెర్ఫార్మెన్స్ కూడా యావరేజ్ ఉంది. వాళ్ళని మనం బ్లేమ్ చేయడానికి కూడా లేదు. అలాగని చిన్న వయసులో ఆపరేషన్ చేస్తే ఏంటంటే భయంతో ఆ తల్లిదండ్రులు అవసరమైన వైద్యం కూడా చేయించకుండా జరగడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు స్టార్టింగ్లో యాక్సిడెంట్ అవ్వడం వల్ల రావచ్చు ఒక రకం, ఆడవాళ్ళలో అయితే కొన్ని కార్టికల్ వెయిన్ సో ఇలా రావచ్చు. ఇంకేమైనా స్పెషల్ కేసెస్ ఉంటాయి సార్? హై బ్లడ్ ప్రెషర్ వల్ల, అది చెప్పాము, హైపర్ టెన్షన్ ఉంటామని చెప్పుకున్నాం. ఇంకా కొన్ని ఈ మధ్య కాలంలో ఈ రక్తం పల్చగా చేయడానికి, అంటే స్ట్రోక్ వచ్చింది, లేకపోతే ముందు జాగ్రత్తగా కొన్ని అలాంటి వాటికి, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చింది, ఇక ఎకోస్ప్రిన్, క్లోపిడోగ్రిల్ అని మందులు వాడుతూ ఉన్నారు, యాంటీ ప్లేట్లెట్ మెడిసిన్. అది రక్తం పల్చగా చేయడం ఉపయోగపడుతుంది, కానీ దానివల్ల కూడా కొంతమంది బ్రెయిన్లో రక్తస్రావం వాడుతూ ఉంటారు. అదే కాకుండా గుండెలో రక్తం కవాటాలు ఏవో తేడా వచ్చింది, దాని కవాటాలు మార్పిడి జరిగింది, వాల్వ్ రీప్లేస్మెంట్, దానికి కొన్ని జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది, యాంటీ కోగులేట్స్ అంటాం. వాళ్ళకు కూడా చిన్న దెబ్బ తగిలినా కూడా బ్రెయిన్లో రక్తస్రావం రావచ్చు. అదే కాకుండా ఏదైనా క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ ఈ మధ్యన బాగా పేరు వినబడుతూ ఉంటుంది, దానిలో కూడా వాళ్ళకి బ్లీడింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది, దానివల్ల కూడా బ్లడ్లో రావచ్చు. అలాగే రకరకాల కారణాలు ఉన్నాయి. ఏదైనా క్యాన్సర్ దానివల్ల కూడా బ్రెయిన్లో క్లాట్ రావచ్చు. అవి కంపారిటివ్గా తక్కువ. మనం ఎక్కువగా దృష్టి పెట్టాల్సింది ఏమిటంటే హైపర్ టెన్షన్ వల్ల వచ్చేది, లేడీస్లో వచ్చే కార్టికల్ వెయిన్స్ థ్రాంబోసిస్, చిన్న వయసులో వచ్చేటువంటి ఏబిఎమ్స్ కానీ, పెద్ద వయసులో వచ్చే ఆర్టీఎన్ స్మాల్ ఫర్ ఎన్విరాన్సెస్ కానీ మనం దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. రైట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.